ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో సిపిఐ పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మరియు ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. అమరజీవి కామ్రేడ్ తూము ప్రకాష్ రావు పేరుతో ఈ పార్టీ కార్యాలయానికి నామకరణం చేశారు. ఈ సందర్భంగా కూనమనేని సాంబశివరావు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని అన్నారు. పార్టీ బలోపేతానికి ఇలాంటి కార్యాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. చిరస్థాయిగా ఉంచుకున్నటువంటి కీర్తిశేషులు తూము ప్రకాశ్రావు గారి పేరుతో ఈ భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. భవనం అంటే ఒక పొదరిల్లు, ఒక చిన్న భవనం. ఇక్కడ పార్టీకి తగ్గట్టుగానే చిన్న భవనం పెట్టుకున్నారు. ఆ చిన్న భవనం అయినా చూస్తానికి ఇది ఒక ఎర్రకోట లాగా అనిపిస్తుంది. ఈ ఎర్రకోట మరింత ఎరుపెక్కాలి. అదేవిధంగా మా నీరజ్ గారు చెప్పినట్లుగా ఇది మరింత విస్తృతం కావాలి, ఇది మరింత పెద్దది కావాలంటే అక్కడ స్థలం చాలదేమో, కానీ ఎట్లయినా సరే పార్టీ పెదగాలి, ఇంకా ఇంకా పెదగాలి. ఆ విధంగా మరొక 50 ఏళ్ళైనా ఈ భవనం ఇక్కడ ఉంటుంది. ఆ పేరు కూడా అట్లాగే ఉండే విధంగా పార్టీ పెదగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా సహజంగా పార్టీ కోసం పనిచేస్తూ మరణిస్తారు సహజంగా కొంతమంది. ఇక్కడ ప్రకాశ్రావు గారు దళితుల కోసం పనిచేస్తూ దాదాపు అప్పుడు అగ్రకులంగా వెలివేయబడి, అంటే ఫిజికల్గా అలాగే మెంటల్గా ఆయన్ని దాదాపు వెలివేసినట్లే. అయినా కేవలం పార్టీ కోసమే దళితులతో లేడు. చూసి చలించే గుణం ఉంటుంది. అవన్నీ సహజంగా కమ్యూనిస్టులకు ఉంటాయి. దానిలో ఎక్కువ భాగం ప్రకాశ్రావు గారికి ఉండబట్టి, ఆయన అందులో ధైర్యస్తుడు, అవన్నీ ఉండబట్టి ఆయన మరణించాడు. మా నీరజమ్మ, మా రోసయ్య చిన్నాడు. నీరజమ్మ కానీ రోసయ్యలాగా రోసీ కంటే పెద్దవాడు అయి ఉంటే, నీరజ పెద్దవాడు మగవాడు అంటే నేను చిన్న పుస్తకం కాదు, కానీ అయి ఉంటే ఈ ప్రాంతం మళ్ళా ఆ పేరు మొత్తంలో బోనకల్ మండలంలో సిపిఐ పార్టీ పెద్ద నెంబర్ 1గా ఉండేది. అంత అమ్మాయికి వాళ్ళ నాన్నగారి అవశేషం అంతా కూడా వచ్చింది. ముఖ్యంగా పేద ప్రజలకి భూమి మీద హక్కు కావాలని, పేద ప్రజలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందిద్దని కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు, ఆ సిద్ధాంతానికి అనుగుణంగా పేద ప్రజల పక్షాన్ని నిలబడి తన ప్రాణానికి ముప్పు ఉందని తెలిసినా కూడా ఎప్పుడు కూడా తాను నమ్మినటువంటి పార్టీని విడవకుండా చివరి వరకు కూడా కమ్యూనిస్టుగా నిలబడి తన ప్రాణాలను కూడా పార్టీ కోసం త్యాగం చేసినటువంటి చరిత్ర కమ్మడు ప్రకాష్ రావు గారు. ఆయన మనం